అందరికీ నమస్తే. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లు, ఎవరెవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్త ఇంటిని సాకారం చేసుకోవాలి. కొత్త ఇంటి కలను సాకారం చేసుకోవాలంటే ఇక మా ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమవుతుంది అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అనేటటువంటి ఒక గొప్ప పథకాన్ని ఇచ్చింది. ఏం చెప్పారు? మొదల్లో ఎన్నికల కంటే ముందు మీ ఇష్టం వచ్చిన జాగాలో మీ ప్లేస్ లో మీకు ఎలా కావాలంటే అలా, నువ్వు ఒక బెడ్రూమ్ పెట్టుకుంటావా, 2 బెడ్రూమ్లు పెట్టుకుంటావా, ఎంత విస్తీర్ణం పెట్టుకుంటావో నీ ఇష్టం, మేము మాత్రం 5 లక్షల రూపాయలు సహాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం బాధ్యత చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు అదే చెప్పారు. ఆ తర్వాత ఇక ఇందిరమ్మ ఇండ్లకి ప్రతిపాదనలు సిద్ధమవుతా ఉన్నాయి, పేర్లు ఫైనల్ కాబోతామని నేను చెప్పిన తర్వాత కేవలం మా దగ్గర ఉన్నటువంటి విస్తీర్ణం ఏదైతే ఉందో మా లెక్కల ప్రకారమే చేసుకోవాలి అని చెప్పారు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ చాలా చిన్నగా కట్టినాడు, దాంట్లో ఏడుండాలి కుటుంబం మొత్తం, అల్లుడు వస్తే ఏడ పండుకోవాలో తెలియదు, కాళ్ళు కొంచెం పొడుగున్నటువంటి అల్లుడు వస్తే ఆ కాళ్ళు పోయి గోడకు తగులుతా ఉన్నాయి, మీ వస్తే మాత్రానికి ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితి, ఇన్ని రోజులు మాకు వస్తే బాగుండు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పుకున్నారు, కానీ ఇప్పుడు చాలా మంది వద్దంటున్నారు. చాలా మంది ఎత్తుకొద్దాం అంటా ఉన్నారంటే 1,00,000 రూపాయలు ముందే అప్పు తెచ్చుకోవాలి. 1,00,000 రూపాయలు అప్పు తెచ్చుకొని ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి, అయినా కూడా చాలా మందికి ప్రొసీడింగ్ కాపీస్ వచ్చేసినాయి. మీకు ఇల్లు శాంక్షన్ అయిందని ప్రొసీడింగ్ కాపీస్ వచ్చినాయి, కానీ ఇంతవరకు బేస్ మట్టం పూర్తిగా ఇల్లు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు 1,00,000 లేకపోతే 1,50,000 కావాలి, అప్పు పుడతలేదు. ఇది కంప్లీట్ అయితే కానీ, ఇది కంప్లీట్ అయిన తర్వాతే మళ్ళీ బిల్లు వస్తుంది. మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఎవరిద్దరు అప్పించేటోళ్ళు ఎవరు లేరు, 1,50,000 కావాలి. ఇట్లా చాలా మంది కూడా ఆగిపోయినట్ట, మాకొద్దు సార్, ఎందుకంటే ఉన్న ఇల్లు ఇప్పుడుకున్న రేకుల షెడ్లో లేకపోతే పూరి గుడిసెలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుకున్నారు. అవి ఇప్పుకున్న తర్వాత ఈడ ఎందుకంటే ఇప్పుకోవాలి, ఆడ నువ్వు ల్యాండ్ టూర్లు కరెక్ట్ గా ఆ ప్రదేశంలో ఫోటో దిగాలి, ఆడే గాతాలు తీయాలి, ఇదంతా చేయాలి కథ. 1,00,000 కావాలి, 1,00,000 లేకపోయింది గట్లే ఉంటామని చెప్తా ఉన్నారు. ఒకవేళ నువ్వు ప్రభుత్వంలో పేదోడిని గుర్తించి అర్హుణ్ణి గుర్తించిన తర్వాత ముందుగానే 1,00,000 రూపాయలు ఖాతాలో వేస్తే, 1,00,000 రూపాయలు ఎప్పుడైతే ఆయన కింద ముగ్గు పోసుకొని ఆ గాతాలు తీసుకునే నాడికి సిద్ధమవుతా ఉండో, పిల్లలు గొయ్యిలు ఏవైతే తీసుకుంటా ఉండో, అప్పుడు కనీసం 1,00,000 రూపాయలు ఇస్తే, ముందుగానే 1,00,000 రూపాయలు ఇస్తే ఈయన బేస్ మట్టం కంప్లీట్ చేసుకుంటాడు, బేస్మెంట్ కంప్లీట్ చేసుకుంటాడు. ఈయనకు అసలుకే డబ్బులు ఉండవు, పేదోడు కదా, ఏడికెళ్ళి ఉంటాయి డబ్బులు. ఈయన చూసి 1,00,000 లేకపోతే 1,50,000 అప్పియాలంటే ఎవరు ముందుకు వస్తలేరు. అట్లా చాలా ఇల్లులు ఆగిపోతా ఉన్నాయి. లేకపోతే ఒకవేళ డబ్బులు ఉన్నా కూడా, సార్ నా దగ్గర ప్రభుత్వం ఒక 5 లక్షలు ఇస్తా ఉంది, నేను ఒక 3 లక్షలు లేకపోతే ఒక 2 లక్షలు అప్పు చేసి మొత్తం ఒక 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుందాం అనుకుంటే, వాళ్ళు సేమ్ వాళ్ళు చెప్పిన రూమ్లే కట్టుకోవాలి, వాళ్ళు చెప్పిన డిస్టెన్సే కట్టుకోవాలి. ఎంత ఉందట, 28 అడుగులే ఉండాలన్నట. తర్వాత ఇట్లా ఇది దారుణంగా ఉందట. ఓ 2 అడుగులు పెంచుకున్నా కూడా పైసలు రావు, ఇక బిల్లులు ఆగిపోతాయి. మరి ఇలాంటప్పుడు మాకెందుకు సార్ అంటా ఉన్నారు. చేస్తేనేమో అప్పు చేసి మీరు చెప్పినట్టే కట్టాలి, లేకపోతే మాకు ఎప్పటి నుంచో ఉంది, నాకు 2 బిడ్డలు ఉన్నారు, లేకపోతే 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళకి పెళ్లిళ్ళు అయితే మళ్ళా వాళ్ళకి భార్యలు వస్తారు, మళ్ళీ వాళ్ళకి సంతానం అవుతుంది, ఎట్లా కట్టుకుంటా ఉన్నాం కాబట్టి కట్టుకుంటామంటే గట్ల కుదరదట. మరి ఇట్లా అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఓ గతంలో దాదాపుగా ఒక 5 సంవత్సరాల క్రితమో 10 సంవత్సరాల క్రితమో 15 సంవత్సరాల క్రితమో చాలా మంది ఇల్లులు వీకేసుకొని అదే ఉన్న జాగాల ఎంతో కొంత ఓ 2 లక్షలు ఖర్చు పెట్టుకోను, 3 లక్షలు ఖర్చు పెట్టుకోను, ఇక మా ఆర్థిక స్తోమత బాగలేదని చెప్పి పిల్లర్లు కొంచెం బేస్ మటన్ లెవెల్ వేసిన తర్వాత వదిలిపెట్టి కింద పక్కన డేరాలలో ఉంటా ఉన్నారు. వాళ్ళని కూడా గుర్తించలేదు ప్రభుత్వం. తెలుసా ఎంత దారుణం అంటే, అరే కటిక పేదోడు పైసలు లేక ఇల్లు బేస్ మట్టం లెవెల్కి తీసుకొచ్చి వదిలేసిండి, ఇక నా దగ్గర డబ్బులు లేవని. ఆడ ఉన్నటువంటి బేస్ మట్టం మొత్తం కూడా ఆ రాడ్లు కావచ్చు అదంతా కూడా చెత్త చెదారం సిలువు పట్టిపోయింది. అది అసలు మొత్తం దారుణంగా ఉన్నాయి ఆ ప్లేస్లు. తెలంగాణలో చాలా ఉన్నాయి. వాళ్ళని కూడా రిజెక్ట్ చేసేసారు. వాళ్ళని కూడా రిజెక్ట్ చేస్తే వామ్మో ఇందిరమ్మ ఇండ్లంటే ఇక ఎప్పుడు ఏం చెప్తారో అర్థం కావట్లేదు ప్రభుత్వం. అయితేనేమో వాళ్ళు చెప్పినట్టు కట్టిన ముందుగానే అప్పు తీసుకురావాలి, మనకి ఇష్టం వచ్చినట్టు కట్టుకోవడానికి లేదు, లేకపోతే బిల్లులు రావు. ఇప్పటికి వర్షాలు పడతా ఉన్నాయి,
మళ్ళీ ఎప్పుడు మిగతా బిల్లులు వస్తూ ఉంటాయి, ఎప్పుడు కంటిన్యూ అయిపోతాయి అనేటటువంటి సిచ్యువేషన్లో ఇందిరమ్మ ఇండ్లు అంటే మాకొద్దు అనేటటువంటి స్థాయిలో కూడా కొంత తెలంగాణలో అయితే చర్చ అయితే జరుగుతూ ఉందట. మెయిన్గా ప్రభుత్వం ఆలోచన చేసి ఇప్పటికే మొదటి విడతలో పైలట్ ప్రాజెక్ట్ చెప్పేసి గ్రామానికి కొంతమందికి ఇచ్చిర్రు. ఆ తర్వాత ఒక్కొక్క గ్రామానికి వచ్చేసేసి దాని ఒక 10, 15, 20 ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. మెయిన్గా వినపడుతున్నటువంటి డిమాండ్ ఏంటంటే ఎప్పుడైతే మాకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చిందని చెప్పి వాళ్ళు హ్యాపీగా చెప్పుకునే పరిస్థితులు ఏవైతే ఉంటాయో, ఇగో వాళ్ళు కట్టుకునేటటువంటి విస్తీర్ణం ఏదైతే ఉందో కొద్దిగా వెసులుబాటు కల్పించాలి. వెసులుబాటు కల్పించడంతో పాటు ముందుగానే 1,00,000 రూపాయలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. 1,00,000 రూపాయలు ఇస్తే ఆయన ఇల్లు బిక్కున్న తర్వాత సో బేస్ మట్టం వెళ్తుంది, తర్వాత మీరు ఇంకొకటి ఇస్తే ఆ తర్వాత సన్సైడ్ లెవెల్ వెళ్తుంది, తర్వాత స్లాబ్ లెవెల్ వెళ్తుంది, తర్వాత స్లాబ్ కంప్లీట్ అవుతుంది. స్లాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా ఈ దశ ఏదైతే ఉందో అట్లా ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి. లేకపోతే చాలా ఇబ్బంది అయితే అవుతా ఉంది. ఇల్లు వస్తే ఒక బాధ, రాకపోతే ఒక బాధ అనేటటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఉంది అని చెప్పేసి మరి తెలంగాణలో మాత్రం ఇందిరమ్మ ఇండ్ల గురించి కొంత చర్చ అయితే వినబడతా ఉంది.